తెలంగాణలో మా ఆడోళ్ళందరికీ బస్సు ఫ్రీ. ఎక్కడికెళ్ళి ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు. ఫ్రీ బస్ అని ఓట్ల ముంగట చెప్పగానే చాలా మంది చేయి గుర్తుకే ఓటేసిండ్రు. శిష్యుడే ఇట్లా చేస్తే నేనెందుకు ఊకోవాలని గురువు చంద్రాల సార్ కూడా అదే పని చేసిండు. అక్కడ కూడా మా అక్కలు మస్తుగా ఓట్లేసిండ్రు. కానీ గెలిచి ఏడాది అవుతున్నా ఇంకా ఫ్రీ బస్సు పెట్టలేదట. అందుకే అక్కడ అక్కలు ఏం చేస్తున్నారో చూడుర్రి. అగో ఇదేంది ఫోన్లు చూపిస్తున్నారని పరిశాన్ కాకుర్రి. ఇప్పుడు ఆంధ్రలా ఇదే నడుస్తున్నది. అక్కలు బస్ ఎక్కుతున్నారు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే హోట్ల ముంగట చంద్రాలు సార్ చెప్పిన వీడియోలు చూపిస్తున్నారు. బస్ ఎక్కి ఎక్కడికెళ్ళి ఎక్కడికైనా పోవచ్చని హోట్ల ముంగట చంద్రాలు సారే చెప్పిండు. మళ్ళా మీరు టికెట్ ఎట్లా అడుగుతారని కండక్టర్ల మీదనే గరం అవుతున్నారు అక్కలు. ఇవే కాదు, ఒక ఆయనకు చంద్రాలు సారు ఏషం కూడా వేసుకొని తీసుకుపోయిర్రు. ఆంధ్రలో చేస్తే చేసిరు గాని బస్సులు సరిపోతలేవ్వని, సీట్లు దొరుకుతలేవ్వని తెలంగాణలో మాత్రం ఇట్లా చేయకుర్రి అక్కలు. వాళ్ళు చంద్రాలు సార్ వేషం వేసుకొని పోయినట్టు మీరు రేవంతన్ సార్ వేషం వేసుకొని పోయేరు. ఏమనక ముందే సారు కేసులు పెట్టి చంచల్గూడకు చర్లపల్లికి తోలిస్తున్నాడు. మీరిట్లా చేస్తారా అంటే బడే భాయ్తోని మాట్లాడి అండమాన్ జైలుకు తోలిస్తాడు. అటెనక మీ ఇష్టం. కానీ ఫ్రీ బస్ అంటే మంచిగా ఉంటది కావచ్చని పక్క రాష్ట్రం అక్కలు అనుకుంటున్నారేమో. మన తాన సిగలు వట్టి కొట్టుకున్నాయి, సీట్ల కోసం ఫైటింగ్ చేసుకున్నాయి చూడనట్టున్నారు. మన తాన అయితున్నాయి చూస్తే మా కొద్ది ఫ్రీ బస్ అని మర్రి చూడకుండా ఉరుకుతారు కావచ్చు.